హెరిటేజ్ పైన దుమారం లేపడం మొదలుపెట్టారు. వైసీపీ వాళ్ళు అదే పని కూర్చుని హెరిటేజ్ నాణ్యత గురించి, వాళ్ళకున్న కెపాసిటీ ఏంటి, వాళ్ళకున్న ఇంటర్నేషనల్ బ్రాండింగ్ ఏంటి, హెరిటేజ్ పైన ఈరోజు ఇలాంటి విషయం చిమ్మడానికి వైసీపీ చాలా ముందుకు వచ్చేసింది. తిరుపతి కల్తీ లడ్డు జరిగింది ఏంటి జగన్? సో బొత్స సత్యనారాయణ కూర్చుని కల్తీ లడ్డు గురించి మాట్లాడే దమ్ము లేదు కానీ. నమస్కారం అండి, దిస్ ఇస్ #you. మనం చూస్తూనే ఉన్నాం, తిరుపతి కల్తీ లడ్డు గురించి టాపిక్ ఎత్తిన దగ్గర నుంచి హెరిటేజ్ పైన దుమారం లేపడం మొదలుపెట్టారు. వైసీపీ వాళ్ళు అదే పని కూర్చుని హెరిటేజ్ నాణ్యత గురించి, వాళ్ళకున్న కెపాసిటీ ఏంటి, వాళ్ళకున్న ఇంటర్నేషనల్ బ్రాండింగ్ ఏంటి, అసలు వాళ్ళకి ఇండియా వైడ్ వాళ్ళకున్న రెప్యుటేషన్ ఏంటన్న విషయాలు పక్కన పెట్టేసి వాళ్ళని ఎంతకి నీచానికైనా దిగజారుతారు ఒక పొలిటికల్ పార్టీ టు ఎఫెక్ట్ అదర్ పర్సన్స్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ. అట్ ద సేమ్ టైం ఇదంతా కాకుండా హెరిటేజ్ సంస్థ మీద దుమారం లేపితే అది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు బాబు గారు కాబట్టి వీళ్ళు ఈ పన్నాగానికి ముందడిగేశారు. ఇదంతా కాకుండా బోలే బాబా లాంటి బుడబొక్కల డైరీని ఎలా ఎంకరేజ్ చేశావు జగన్మోహన్ రెడ్డి టెన్యూర్లో, తిరుపతి లడ్డూలో ఇంత కల్తీ జరిగింది, లప్సా లాంటి టాయిలెట్ క్లీనర్స్ కూడా కలిపారు, సిగ్గు లేకుండా ఇది ఎలా చేశారు అని చెప్పి ప్రజలందరూ ధ్వజమెత్తున్న సమయంలో హెరిటేజ్ పైన ఈరోజు ఇలాంటి విషయం చిమ్మడానికి వైసీపీ చాలా ముందుకు వచ్చేసింది. ఎక్కడ చూసిన ప్లాట్ఫామ్స్ లో ఈరోజు తిరుపతి లడ్డూలో కల్తీ ఎందుకు జరిగిందని నేను దమ్ము ధైర్యం లేని మొక్కందరూ కూర్చుని హెరిటేజ్ మీద ఈరోజు దండయాత్ర చేయడం మొదలుపెట్టారు. దీంట్లో భాగంగా బొత్స సత్యనారాయణ, శాసన మండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్న బొత్స సత్యనారాయణ కూర్చుని హెరిటేజ్ గురించి ఒక ఉపన్యాసమే ఇచ్చారు. ఆయన ఇచ్చిన దాంట్లో ఆయన ఏం చెప్పారంటే, ఇందాపూర్లో ఉన్న ఒక సంస్థ టీటీడీకి నెయ్యి సరఫరా చేస్తే అది బినామీ ఆఫ్ హెరిటేజ్ అని చెప్పేశాడు ఆయన కూర్చుని. లిటరలీ బినామీ. వాళ్ళ వెబ్సైట్లో నారా భువనేశ్వరి గారి పేరు, హెరిటేజ్ పేరు ఎందుకు పెట్టుకున్నారని వీళ్ళకే డౌట్ వచ్చి వాళ్ళ ఫోటో తీసేయాల్సింది. దే వర్ నో వే కనెక్టెడ్. అసలు ఎక్కడా కూడా వీళ్ళు ఎవరితోనూ పార్ట్నర్షిప్, సిండికేట్, అసోసియేషన్స్ లేవు అని క్లియర్గా హెరిటేజ్ వాళ్ళు మొత్తుకుంటున్నా వినకుండా హెరిటేజ్ సంస్థ పైన దుమ్మెత్తిపోయటమే పనిగా పెట్టుకుంది వైసీపీ. కనిపించలేండి ఇక్కడ, ఇంకో మ్యానుఫ్యాక్చర్ హెరిటేజ్ ఇంకా అన్ని చెప్తాం, అన్ని చూపెడతాం, అన్ని వ్యవస్థలు అన్ని చూపెడతాం, ఒకటి కాదు రెండు కాదు. ఇదేంటి చంద్రబాబు గారి హెరిటేజ్ సంస్థ వెబ్సైట్ ను తనిఖీ చేస్తే గౌరవ భువనేశ్వరి గారి ఫోటోతో సహా వారికి మ్యానుఫ్యాక్చరర్ ప్రోడక్ట్స్ చేసేటువంటి సంస్థలు ఎక్కడున్నాయి హెరిటేజ్ సంస్థకు సంబంధించి అంటే ఇందాపూర్ డైరీ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ అని చాలా స్పష్టంగా ఉన్నది. ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. 2014లో 16,50,000 రూపాయల నెయ్యిని 306 రూపాయలకు ఇద్దరు కలిసి ఇందాపూర్ మరొక సంస్థ కలిపి టీటీడీకి 306 రూపాయలకు సప్లై చేసినారు. మీకు హెరిటేజ్ కి సంబంధించి అక్కడ నో మిల్క్ ఫ్యాట్ అని వచ్చింది పెరుగులో. నో మిల్క్ ఫ్యాట్ అంటే మరి యానిమల్ ఫ్యాట్ ఉందా? ఏమైనా బాత్రూమ్ లో యాసిడ్ ఉందా? పిల్లలు తినేటటువంటి పెరుగును కూడా కల్తీ చేసినటువంటి నిజంగా పాపాత్ముడు కాకపోతే ఏందండి? కరుడు గట్టి నేరస్తుడు ఎవరంటారు తెలుసా? ఇందా మీరు ఒక వీడియో చేశారు కదా, పసిపిల్లలు తినేటటువంటి పాలు, పెరుగు ఇట్లాంటి పదార్థాలని కల్తీ చేసేవాడినే కరుడు గట్టి నేరస్తుడు అంటారు. పైకేమో చేసేది ఇల్లు పాల వ్యాపారం, లోపల చేసేది పాపాల వ్యాపారం. కాకపోతే ఏంటిది? మీ దాన్ని అన్ని రాష్ట్రాల్లో బ్యాన్ చేస్తా ఉన్నారు. దాన్ని మీరు ఈరోజు దేవుడికి కూడా సప్లై చేసి చేస్తా, మీరు కల్తీ వ్యాపారం చేస్తా, అవతల మీద కట్ట దానికి వాళ్ళు మనం యాక్చువల్లీ ఇక్కడ మనం క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే అనంతపూర్, రాయలసీమ అటు సైడ్ చీనీ తోటలు ఎవరిపైన కోపం వస్తే చీనీ తోటలు నరికేస్తారు. ఎకరంకి 5 నుంచి 7 లక్షలు నష్టం వచ్చేస్తూ ఉంటుంది. అది ఆర్థిక మాన్యాలపైన కొట్టడం. మనకు ఒకళ్ళు నచ్చలేదు అనుకోండి, చీనీ తోటలు కొట్టేయడం వెళ్ళి పని. ఇది రాయలసీమలో చూస్తూ ఉంటాం. అదే మైండ్ సెట్ ఈరోజు రాష్ట్రంలో తిరుపతి కల్తీ లడ్డు జరిగింది ఏంటి జగన్? నీ టెన్యూర్లో చుక్క నెయ్యి కూడా లేదంట. 2020 నుంచి 2024 దాకా ఇంత దరిద్రమైన స్థితికి టీటీడీ వ్యవస్థను ఎందుకు భ్రష్టు పరిచారు అని చెప్పి
రాష్ట్రంలో జనాలందరూ గొల్లుమంటుంటే అర్జెంటుగా టాపిక్ డివియేట్ చేయడానికి మొదటి వాడిన అస్త్రం అంబటి రాంబాబు చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిడితే టాపిక్ డివియేట్ అవుతుంది అనుకుని చేసిన మొదటి ప్రయత్నం ఫెయిల్ అయింది. దాని తర్వాత జోగి రమేష్తో మాట్లాడించారు, అది ఫెయిల్ అయింది. తర్వాత హెరిటేజ్ మీద పడ్డం మొదలుపెట్టారు. ఇది వీళ్ళ ప్లాన్, పర్ఫెక్ట్ ప్లానింగ్లో వెళ్తుంది. ఇదంతా కాకుండా ఈరోజు బొత్స సత్యనారాయణకి హెరిటేజ్ గ్రూప్ వాళ్ళు నోటీస్ జారీ చేశారు. నువ్వు మాట్లాడిన మాటలకి బేస్ లేదు, ఇవన్నీ అబద్ధాలు, మాకు ఇంటర్నేషనల్ రెప్యుటేషన్ ఉంది, మాకు ఎన్నో అవార్డ్స్ వచ్చినాయి, మా స్టాండర్డ్ అండ్ మా ఇన్ఫ్లుయెన్షియల్ కెపాసిటీ చాలా వేరుగా ఉంటుంది, హెరిటేజ్ నాణ్యతకి మరో పేరు అని వాళ్ళు నువ్వు సారీ చెప్తే సరే క్షమాపణ చెప్పకపోతే నీ పైన సివిల్ అండ్ క్రిమినల్ కేసెస్ ఫైల్ చేస్తామని కూడా నోటీస్ ఇచ్చారు. హెరిటేజ్ కంపెనీకి తిరుపతి లడ్డీకి సంబంధం ఉంది. ఒకవేళ అధ్యక్ష మీరు కూడా మా లైన్ లోకి రావాలి. ఉదయం నుంచి డిస్టర్బ్ చేస్తున్నారు అధ్యక్ష. ఒక్క ఆధారం హెరిటేజ్ కి ఈ లడ్డూలో సంబంధం ఉందని ఒక ఆధారం చెప్పండి అధ్యక్ష. 10 రోజులైనా చర్చిద్దాం. సంబంధం లేని ఇష్యూని ఏమాత్రం ఆధారం లేకుండా కావాలని చెప్పి ఒక రెప్యుటేషన్ ఉన్నటువంటి కంపెనీని ఈ శాసనసభలోకి తీసుకొచ్చి ఎంత రాద్ధాంతం చేస్తున్నారు అధ్యక్ష. వీళ్ళే మాట్లాడేది వీళ్ళ చరిత్ర ఏంటి అధ్యక్ష? వీళ్ళ చరిత్ర ఏంటి? చిన్న పిల్లల్ని అడిగినా సరే 7 కొండలవాడ వెంకటరమణమూర్తి గోవింద అంటారు. ఈయన తండ్రి గారి 2 కొండలు ఉన్నారు అధ్యక్ష. పవిత్రం దెబ్బతీస్తున్నారు. వీళ్ళే మాట్లాడేది. 5 సంవత్సరాలు రాముడి తల్లి నరికారు, రథాలు నరికారు, తిరుపతి పవిత్రను పిలిచారు. వీళ్ళు మళ్ళీ ఎక్కడికి వచ్చి మాట్లాడుతుంటే బాధ కలుగుతుంది అధ్యక్ష. సంబంధం ఉంది. మీరు అడగాలి అధ్యక్ష. మీరు కూడా ఒక ప్రతిపక్ష పార్టీ, ఒక రెప్యుటేషన్ కలిగినటువంటి సంస్థ మీద అలిగేషన్ చేసినప్పుడు ఆధారాలుంటే రమ్మని చెప్పండి. ఇదంతా కాకుండా రఘురామకృష్ణరాజు గారు కూడా సాక్షి పేపర్ కి నోటీస్ ఇచ్చారు. ఆయన పైన ఇష్టం వచ్చినట్టు దుమారం రాతలు రాస్తా కూర్చుంది సాక్షి. ఒకవేళ మీరు క్షమాపణ చెప్పకపోతే ₹1,00,00,000 నష్టపరిహారం దావా వేస్తాను, అటు వచ్చిన డబ్బులన్నీ అమరావతి రైతులకు ఇచ్చేస్తానని నిషాం షేర్ గా దావాలేట మొదలు పెట్టారు. ఆ పేపర్ కానీ ఆ వ్యవస్థకు కానీ అట్ ద సేమ్ టైం ఆ పార్టీకి కానీ ఎక్కడైనా విలువలు ఉన్నాయా? నేను ఓపెన్ గా అడుగుతున్నాను. ఇదే ఎలక్షన్ల ముందు ఒకసారి గెలవటానికి ఏం రాయాలో అర్థం కాకుండా వివేకానంద రెడ్డి హత్య కేసుతో నారాసుర రక్త చరిత్రని గొడ్డలు తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెట్టి తుచ్చమైన ఓట్లు గెలుపు కోసం ఒక మనిషి పైన రక్తపు మరకలు వేస్తారు. అది నిజమైందా? ఏ బేసిస్ మీద రాశారు వాళ్ళు ఆ రోజు న్యూస్? నారాసుర రక్త చరిత్ర. ఈరోజు టీటీడీకి 2014 నుంచి 2019 దాకా నెయ్యి సరఫరా చేసిన ఇందాపూర్ కంపెనీకి అది తక్కువ రేట్లో నెయ్యి సరఫరా చేసింది అది హెరిటేజ్ బినామీ అని మాటలు మాట్లాడుతున్నారు. ఆఖరికి ఎంత నీచానికి వెళ్ళిపోతున్నారంటే, ఒక సంస్థ బాగా పనిచేస్తే అది ఆంధ్రప్రదేశ్ చెందిన ఒక సంస్థ అయితే మెచ్చుకోవాలి. జగన్మోహన్ రెడ్డి ఏం చేయకపోయినా శాల్వాలు కప్పాల్సింది పోయి సన్మానాలు చేయాల్సింది పోయి ఏంది అన్నాడు. ఏం చేసావు జగన్ నువ్వు అని శాల్వాలు సన్మానాలు కప్పడానికి? రాష్ట్రంలో ఈరోజు జనాలందరూ అడుగుతారు, కనీసం అటానమస్ స్ట్రక్చర్ టీటీడీ నువ్వేం డబ్బులు ఇవ్వక్కర్లా, భక్తుల నుంచి వచ్చిన డొనేషన్స్ తోనే రన్ అవుతా ఉంటాయి ఆ సెంటర్స్ అన్ని. ఆ ట్రస్ట్ లో కూర్చుని ఆటిలో కూడా కల్తీ లడ్డు చేస్తావంటే నిన్ను ఎందుకు సన్మానించాలి? ఇలా ఉంటాయి. సో టీటీడీ బోర్డుకి అప్పుడు ఇందాపూర్ నుంచి సరఫరా చేసే నెయ్యి అంతా హెరిటేజ్ బినామీ అని చెప్పి మాట్లాడిన మాటలు వీళ్ళు చేస్తున్న దుష్ప్రచారం వల్ల హెరిటేజ్కి ఫైనాన్షియల్ లాస్ చాలా ఇండక్ట్ అయింది. ఒక దుష్ప్రచారం, బ్రాండ్ నేమ్ని దెబ్బతీయాలనుకోవటం. వీళ్ళు ఒక రకంగా నిజంగా చెప్పాలంటే కొంతమంది ఉంటారండి, ఇప్పుడు కొన్ని కంపెనీస్ మీద మట్స్లింగ్ చేస్తే షేర్ వాల్యూ పడిపోతుంది చూడండి, అదే పనికి కూర్చుని కొడతారు. అదే పని, ఇంకే పని ఉండదు. బిల్ గేట్స్ని తీస్తారు. ఎక్కడ తీస్తారు? వార్తలు చెప్పే వాళ్ళకన్నా బుద్ధి ఉండాలి, రాసే వాళ్ళకన్నా బుద్ధి ఉండాలి. ఇలాంటివి నో, బిల్ గేట్స్ ఇస్ అవుట్. ఆయనకి ఇచ్చిన టైంలో ఆయన మాట్లాడారు, హీఈస్ హ్యాపీ, ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ గుడ్. బిల్ గేట్స్ ఏపీకి వచ్చాడు కానీ అసలు బేసికల్లీ అతను రికగ్నిషన్ లేదు. మీకు చెప్పారా? మనం బిల్ గేట్స్తో ఫోటో లేదు కదా, క్రెడిట్ చోరీ కెపాసిటీ లేదు కదా. సో అందుచేత బిల్ గేట్స్ అసలు ఇమ్మీడియట్గా బద్నాం చేయాలి. ఇది ఒక మైండ్ సెట్, ఇది ఒక ట్రైబ్. ఈ ట్రైబ్కి చెందిన బొత్స సత్యనారాయణ పాపం ఈజ్ అ గుడ్ పర్సన్, మాట్లాడే తప్పదు కదా ఇంకా పాలిటిక్స్లో ఉన్నప్పుడు. సో బొత్స సత్యనారాయణ కూర్చుని కల్తీ లడ్డు గురించి మాట్లాడే దమ్ము లేదు కానీ, చార్జ్ షీట్లో ఏమొచ్చిందో బయటకు మాట్లాడే దమ్ము లేదు కానీ, కొవ్వు లేదా ఉందా విషయం పక్కన పెట్టు, ఉంటే ఉండొచ్చు అన్నారు. దాంట్లో డిటెక్టింగ్ మోడ్లో లేదంటారు, అంతే తప్ప లేదని ఎవరు చెప్పలేదే. ఎన్డీటీవీ రిపోర్ట్లో దీంట్లో బీఫ్ టాలో ఉంది, ఫిష్ ఆయిల్ ఉందని మెన్షన్ చేస్తారు కదా బొత్స. వాటి గురించి ఎందుకు మర్చిపోతారు మీరు?
అదెలా మర్చిపోతారు? వాటి గురించి ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేదా? సిగ్గు వస్తుంది అప్పుడు మాట్లాడేటప్పటికి. బురద జల్లటం, కూర్చుని ఇష్టం వచ్చినట్టు. అంటే నిజంగా ఊరు పేరు లేని ప్రతి ఒక్కడు కూర్చుని హెరిటేజ్ పైన ఒక బ్రాండ్ ఇమేజ్ చేసేట్టు, జస్ట్ బికాస్ పొలిటికల్ వెంగెన్స్ లో ఆర్థిక మాన్యాలు దెబ్బతీయాలని చెప్పిన ఒక దుష్ప్రయత్నం. ఎందుకంటే మీరు ఎదుర్కోలేని సత్తా లేని కొంతమంది చేసే ఈ ప్రయత్నాలకి ఈ రోజు హెరిటేజ్ గట్టిగా రిప్లై ఇచ్చింది. కాన్సిక్వెన్సెస్ చాలా గట్టిగా ఉంటాయి, క్షమాపణ చెప్పాలి, లేకపోతే క్రిమినల్ అండ్ సివిల్ కేసెస్ ఫైల్ అవుతాయని. ఇది వీళ్ళకి కొత్త ఏం కాదు. సాక్షి పేపర్ పైన చిన్నబాబుకు తిండి ఖర్చు ఎంత అని చెప్పేసిన ఆర్టికల్ పైన లోకేష్ వేసిన నష్టపరిహారం కేసు ఇంకా పెండింగ్ గా ఉంది. ఇలాంటి న్యూస్లు రాయటం, ఇలాంటి న్యూస్లు మాట్లాడటం ఆ పార్టీకి, కొన్ని పేపర్లకి చాలా సర్వసాధారణం. ఇలాంటి విషయాలపైన మీ ఒపీనియన్ ఏంటో కమెంట్స్ లో గట్టిగా బల్లగుద్ది డిబేట్ చేయండి. That's all for now. Thank you.